హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం పోకో X6 ప్రోని అయితే అన్బాక్స్ చేద్దాం. బాక్స్ అయితే ఎల్లో అండ్ బ్లాక్ థీమ్లో ఉంది. వెనకైతే కొన్ని స్పెక్స్ కూడా ఇచ్చారు. ముందైతే మనం ఫోన్ ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాం. 2 సైడ్ సీల్స్ ఉన్నాయి. ఆ సీల్స్ బ్రేక్ చేస్తే డైరెక్ట్గా మనం బాక్స్ అయితే ఓపెన్ చేసేయచ్చు. ఇలా సైడ్ 2 సీల్స్ కట్ చేసి ఓపెన్ చేయడం అనేది ఫస్ట్ నుంచి మొబైల్స్ ఇలానే కట్ చేస్తున్నాం. బట్ కొన్ని ఫోన్స్ ఏంటంటే డిఫరెంట్గా ఆలోచించి అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంకా బాగా ప్యాక్ చేస్తున్నారు. చేయగానే మనకి పోకో బ్రాండింగ్తో ఈ బాక్స్ అయితే ఉంది అండ్ లోపల డైరెక్ట్గా ఇంకా ఫోనే ఉంది. సో దీని కింద అయితే ఛార్జర్ అండ్ కేబుల్ కూడా వచ్చాయి. సో ఇన్బాక్సే మీకు ఏంటంటే 67 వాట్ ఛార్జర్ వస్తుంది అండ్ USB to Type-C కేబుల్ కూడా మీకు ఇన్బాక్సే వస్తుంది. సో మీరు సపరేట్గా ఛార్జర్ అయితే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో మీకు ఫోన్లోనే ఛార్జర్ వస్తుంది కాబట్టి సపరేట్గా ఛార్జర్ కొనుక్కునే పని అయితే లేదు. అండ్ ఫోన్లో మీకు కేస్ కూడా వస్తుంది. ఈ కేస్ అయితే ఈసారి బ్లాక్లో ఇచ్చారు. ఎప్పుడు ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇస్తారు. ఫోన్ కలర్ వచ్చేసి నేనైతే ఎల్లో కలర్ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో అని అనుకున్నాను, కానీ బయటకు వచ్చాక చూస్తే మాత్రం సూపర్గా ఉంది. అండ్ బ్యాక్ లెదర్ ఫినిష్ అయితే చెప్పాల్సిన పనే లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి అయితే మనం ఫోన్కి కూడా కేస్ వేసి అయితే చూద్దాం ఎలా ఉంటుందనేది. ట్రాన్స్పరెంట్ కేస్ ఇచ్చినప్పుడు ఊకే అవి కలర్ చేంజ్ అయ్యేది, బట్ ఈసారి బ్లాక్ ఇచ్చారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ముందైతే పవర్ ఆన్ చేద్దాం. ఈ ఫోన్ వచ్చేసి హైపర్ ఓఎస్తో వస్తుంది, MIUI అయితే కాదు. క్విక్గా అయితే మనం ఒకసారి ఈ ఫోన్ అయితే సెటప్ చేద్దాము. అండ్ సెటప్ చేస్తున్నప్పుడు ఈ ఫోన్ యూస్ చేస్తుంటే మాత్రం సేమ్ మనకి MIUIలో ఫోన్లు సెటప్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే అనిపిస్తుంది. హైపర్ ఓఎస్ ఇంటర్ఫేస్ అయితే సపరేట్గా కొత్తగా అయితే నాకేం కనిపించలేదు. ఫోన్ అయితే ఆన్ అయిపోయింది. అండ్ ఇందులో హైపర్ ఓఎస్లో వచ్చేసరికి మనకి అన్వాంటెడ్ యాప్స్ అయితే చాలా ఉన్నాయి. బట్ ఇంతకుముందు కొన్నిటిని ఏంటంటే అన్ఇన్స్టాల్ చేయలేకపోయే వాళ్ళం. బట్ ఇందులో ఏంటంటే ప్రతి యాప్ మనకి ఎక్స్ట్రాగా వచ్చిన యాప్ ఏది అవసరం లేదనుకున్నా తీసేసుకోవడానికి అయితే ఉంది. బోల్ట్వేర్ అంతా మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే కొంచెం బెటర్గా అనిపించింది. కొన్నిట్లో ఆ బోల్ట్వేర్ రిమూవ్ చేయడానికి మనకు ఆప్షన్ అయితే ఇవ్వరు. నేనైతే దాదాపు ఈ ఫోన్లో వచ్చిన ప్రతి బోల్ట్వేర్ యాప్ని అయితే రిమూవ్ చేశాను. ఎక్స్ట్రాగా ఏ యాప్స్ అయితే వచ్చావో అది ఒక్కటి కూడా ఉంచలేదు, అన్నీ తీసేశాను. ఏది తీయడానికి లేకుండా అయితే లేదు, అన్నీ తీసేదానికి అయితే ఆప్షన్ ఉంది. సో మీరు కూడా నచ్చకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో 3 కలర్ వేరియంట్స్ ఉన్నాయి, కానీ ఈ లెదర్ ఫినిష్ అయితే ఓన్లీ ఎల్లో కలర్లోనే ఉంది. అండ్ చూడటానికి కూడా ఎల్లో కలర్ బాగుంటుంది. రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ అప్ డౌన్ బటన్ అండ్ పవర్ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ మీకు డౌన్ సైడ్లో USB Type-C వస్తుంది. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి ఈ ఫోన్లో. అండ్ దాదాపు అన్ని పోకో ఫోన్లకు ఎయిర్ బ్లాస్ట్ ఉంటుంది, ఈ ఫోన్కి కూడా ఉంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ వచ్చేసి పోకోలో ఇదే ఫస్ట్ ఫోన్ అండ్ చాలా స్పీడ్గా కూడా ఉంది. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది ఈ ఫోన్లో. ఇప్పుడు నేను ఫోన్ అయితే అవుట్డోర్లో ఫుల్ సన్లైట్లో యూస్ చేస్తున్నాను. సో స్క్రీన్ విజిబిలిటీ అయితే చాలా నీట్గా ఉంది, అటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇక కెమెరా విషయానికి వస్తే మల్టిపుల్ రికార్డింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీకు స్లో మోషన్ ఉంది, ప్రో కెమెరా ఉంది, ప్రతి ఒక్క ఆప్షన్ అయితే కెమెరాలో ఉంది, ఏది మిస్ చేయలేదు. మేజర్గా ఫోన్ ఎల్లో కలర్ అయితే చాలా లుకింగ్గా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే 1.5K 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. డిస్ప్లేతో పాటు ఆడియో కూడా చాలా బాగుంది. ఫోన్ అయితే ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా ఇంతకుముందు ఫోన్ల కంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఈ ఫోన్ వచ్చేసి MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. ఈ ఫోన్ వచ్చేసి మీకు 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. 8GB RAM 256GB ఇంటర్నల్ మెమరీ అండ్ 12GB RAM 512GB ఇంటర్నల్ మెమరీతో ఉంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసి 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ వచ్చేసరికి ఎక్కువగా గేమ్స్ ఆడే వాళ్ళకి బాగుంటుంది. నేను కూడా గేమ్ ఇన్స్టాల్ చేశాను, తర్వాత మీకు గేమింగ్ వీడియో కూడా ఒకటైతే రివ్యూ చేసి పెడతాను. ఈ ఫోన్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.